ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సీజన్ ఆరంభానికి ముందే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోవడం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న తమ తొలి మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఇది మూడో పెద్ద షాక్. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జోస్ హేజల్వుడ్ గాయం కారణంగా కొన్ని ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. హేజల్వుడ్ ఫిట్నెస్పై అప్డేట్ కోసం జట్టు ఎదురు చూస్తుంది. దీనికి తోడు దేశవాళీ క్రికెట్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్న మరో పేసర్ ఎస్ దయాల్ వ్యక్తిగత కారణాలతో ఈ ఐపీఎల్ ఎడిషన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ ఇద్దరి గడిహాజర్ ఆర్సీబీకి గట్టి ఎదురు దెబ్బగా పరిణమించింది. తాజాగా శ్రీలంకకు చెందిన ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారా కూడా ఐపీఎల్ 2026 సీజన్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. పూర్తి ఫిట్నెస్ సాధించడంలో తుషారా విఫలమైనట్లు తెలుస్తుంది. ఇటీవల శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు విదేశీ లీగ్లో పాల్గొనడానికి కఠినమైన ఫిట్నెస్ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ పరిమాణాలను నువాన్ తుషారా అందుకోలేకపోయాడని సమాచారం. దీంతో అతడికి ఐపీఎల్ 2026లో ఆడేందుకు అవసరమైన ఎన్ఓసీ పత్రాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు నిరాకరించింది. ఫలితంగా తుషారా ఈ సీజన్కు దూరమైనట్లే. 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.60 కోట్లను నువాన్ తుషారాను దక్కించుకుంది. ఆ సీజన్లో అతను ఆర్సీబీ తరపున కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. ఈసారి జోస్ హేజల్వుడ్, ఎస్ దయాల్ లేకపోవడంతో తుషారాకు తుది జట్టులో స్థానం ఖరారయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం అతను దూరం అవ్వడం ఆర్సీబీకి ఇది పెద్ద షాక్గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకొని ఇప్పుడు వరుసగా రెండో టైటిల్ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ ముగ్గురు పేసర్లు లేకపోవడంతో బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా మారింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ గాయపడ్డ జోస్ హేజల్వుడ్ వేగంగా ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులకు వస్తే బౌలింగ్ కష్టాలు కొంతవరకు తీరవచ్చని జట్టు భావిస్తుంది. మొత్తానికి తొలి ఐపీఎల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి ఫాస్ట్ బౌలింగ్ విభాగం పెద్ద సవాలుగా మారింది.